స్టేట్ మహిళా క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించిన హైదరాబాద్ మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జయసింహపై వేటు వేసింది హెచ్సీఏ. జయసింహపై విచారణకు ఆదేశించిన హెచ్సీఏ మహిళా క్రికెటర్లను వేధించినట్టు జయసింహపై చర్యలకు తీసుకుంది. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే సహించేది లేదని స్పష్టం చేసింది హెచ్సీఏ. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా కోచ్ జయసింహ మద్యం సేవించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ సందర్భంగా మహిళా క్రికెటర్లతో కోచ్ జయసింహ అసభ్యంగా ప్రవర్తించారని, సెలెక్టర్ పూర్ణిమారావు అడ్డుకోకుండా ఆయనకు సహకరించారని మహిళా క్రికెటర్లు బోర్డుకు ఫిర్యాదు చేశారు. మరోవైపు జనవరిలోనే హెడ్ కోచ్ జయసింహ ప్రవర్తనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు బీసీసీఐకి లేఖ రాశారు మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు. తాగుడకు బానిసైన కోచ్ జయసింహకు తాము మందు తాగొద్దని మహిళా క్రికెటర్లు వారించినా పట్టించుకోలేదని ఈ లేఖలో పేర్కొన్నారు. జయసింహకు పలువురు అండగా ఉన్నారని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. తాజా ఘటనతో హెడ్ కోచ్పై విచారణకు ఆదేశించింది హెచ్సీఏ. హైదరాబాద్ మహిళా క్రికెటర్లపై హెడ్ కోచ్ జయసింహ అనుచిత ప్రవర్తనపై చర్యలు తీసుకున్నామన్నారు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. అసోసియేషన్ పరిధిలో మహిళలపై ఎవరూ అలాంటి చర్యలకు పాల్పడినా సహించబోమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం అవ్వకూడదని హెచ్చరించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్ విద్యుత్ జయసింహ గారిపై గత 2 రోజులుగా ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయం కొన్ని టీవీ ఛానల్స్లో వారు మద్యం సేవిస్తూ మహిళా టీంతో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్గా వీడియోస్లో కనిపించడం జరిగింది. దానిపై ఇమీడియట్గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఈమెయిల్ ద్వారా సందేశం పంపించాం. అట్లాగే వారిని సస్పెండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా హెచ్సీఏ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇట్లాంటి చర్యలు ఎవరైనా పాల్గొంటే హెచ్సీఏకి సంబంధించిన వారు ఎవరైనా అయితే వారిని పూర్తి స్థాయిగా హెచ్సీఏల నుంచి బ్యాన్ చేస్తాం. వారి లైఫ్ టైం బ్యాన్ వారి మీద పెట్టడం జరుగుతుంది. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలు అడుగుదాం. సాయి కిరణ్, చెప్పండి. హెచ్సీఏ కొంత ఆలస్యంగానే చర్యలు తీసుకున్నట్టుగా అనిపిస్తుంది ఎపిసోడ్ మొత్తం తీసుకుంటే. అంటే సుప్రీంకోర్టు జడ్జికి లెటర్ రాశారు, రకరకాలుగా అప్రోచ్ అయ్యారు. ఫైనల్లీ వీడియో సాక్ష్యాధారం పెట్టాక హెచ్సీఏ చర్యలు తీసుకున్నట్టుంది. ఖచ్చితంగా, అంటే చాలా కాలం నుంచి ఇదంతా జరుగుతుంది. తంతు 4 సంవత్సరాల నుంచి ఆయన హెడ్ కోచ్గా ఉన్నాడు. మహిళల క్రికెట్ టీము, మహిళలు బయటకు రావడమే ఈరోజు అరుదుగా మారిపోయింది. అట్లాంటిది ఇంట్లో పేరెంట్స్ ఎంతో నమ్మకంతో వారిని బయటకు పంపిస్తే మహిళల క్రికెట్ హెడ్ కోచే ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఇవాళ ఎవరు కూడా దాన్ని హర్షించదగ్గ విషయం కాదు. సో ఖచ్చితంగా అందరూ కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హెచ్సీఏ సీనియర్ మెంబర్ బాబురావు కూడా ఉన్నారు. సో చెప్పండి, గత నెలనే కంప్లైంట్ చేశారు. ఈరోజు మీడియాలో ఇవన్నీ వార్తలు రావడంతో అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు హెచ్సీఏ ప్రకటించింది. అసలు హెచ్సీఏలో ఏం జరుగుతుంది? ఇది అంటే లాస్ట్ మంత్లోనే కంప్లైంట్ చేసిన విషయం పేరెంట్స్ ద్వారా కూడా తెలిసింది. అంటే అన్ని రోజుల నుంచి ఇప్పుడు ఒక 1.5 మంత్ దాకా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారంటే దీని వెనుక వారి హస్తమే మేము అన్న ఒక డౌట్ వస్తుంది. ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ హస్తమే దీని వెనుక ఉన్నదన్న విధంగా కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళ ప్రలోభాలతోటి వీళ్ళ మనుషులనే వాడ పెట్టుకుంటారు కాబట్టి అటువంటి అంటే అతను చేసిన కరప్షన్లో వీళ్ళకి కూడా వాటా ఉంటుంది కాబట్టి అందుకోసానికనే అతన్ని రక్షించుకుంటూ వస్తున్నట్లు కనపడుతుంది నాకు. ఇది అంటే బస్సులో మహిళా క్రికెటర్లు వెళ్తున్న ఆ బస్సులోనే ఆయన మందు తాగడము, వారితో మిస్బిహేవ్ చేయడము, అడ్డుకుంటే ఒకవేళ కంప్లైంట్ చేస్తే వారి భవిష్యత్తుకే ముప్పు అనేటువంటి థ్రెటనింగ్ కూడా చేస్తున్నాడు ఆయన. అది గతంలో అంటే ఇవాళ భారతదేశంలోనే బ్రిజ్భూషణ్ది గొడవ జరిగింది. అది దాంతో కూడా మనం కళ్ళు ఓపెన్ చేసుకోలేకపోయినాం. ఇంకా ఇక్కడ కూడా గతంలో ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి. అంటే ఎందుకంటే ఇలా పేరెంట్స్ అయినా కానీ పిల్లలు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ను బట్టి సెలెక్ట్ అవుతారు. ఆ పర్ఫార్మెన్స్ను బ్లాక్మెయిలింగ్ చేస్తారు ఈ కోచ్లే కానీ ఈ సెలెక్టర్లు. ఆ భయం నుంచి వాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళు ఎంత భయం భ్రాంతులలో ఉంటారు. వాళ్ళ సెలెక్షనే అగమ్య గోచరంగా ఉంటుంది. ఆ సెలెక్షన్లకు డబ్బులు కావాలి సెలెక్షన్ చేయాలంటే. అంటే దీని వెనకంతా కూడా ఓన్లీ విద్యుత్ జయసింహ అని కాదు. ఇది ఈ సెలెక్టర్ల వెనుక ఈ మెయిన్ అపెక్స్ కౌన్సిల్ హస్తం ఉంటుంది. ఈ హస్తమే నెలనే కంప్లైంట్ చేశారు వాళ్ళు. ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కంప్లైంట్ చేశారు. ఇవాళ మీడియాలో వస్తే ఇక్కడ సస్పెండ్ జరుగుతుంది. అంటే మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే ఓ నెల కిందనే కంప్లైంట్ ఇస్తే వీళ్ళు దీన్ని బుట్టదాకా లేచారు. అంటే ప్రజలు అంటే ఇవాళ క్రికెటర్సే కానీ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
దర్వాజాలు తట్టవలసిన అవసరం పడ్డది. అంటే దాని అర్థమైంది, వీళ్ళు నిమ్మకు నీరెత్తనకుండా వీరు విర్రవీగుతున్నందుకే కదా ఇది వాళ్ళు ఆడుకోవాల్సి వస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేస్తున్నామంటే దాని అర్థమైంది ఇక్కడ వీళ్ళు పని చేయకపోతే కదా, వీళ్ళు యొక్క న్యాయమైన జస్టిస్ చేయకపోతేనే ఆ విధంగా ముందుకు పోవాల్సి వస్తుంది. గత నెల కింద అయిన దాన్ని ఈ రోజు దాకా కూడా ఈ రోజు నేనేదో సస్పెన్షన్ చేసినా నేనేదో యాక్షన్ తీసుకుంటా అనేది కాదు. ఇది దీని వెనుక వీరి హస్తమే ప్రధానంగా ఉంది. ఎందుకంటే వీరిని చెప్పండి జయసింహ రెస్పాన్స్ కూడా చూస్తున్నాం. నేను కూల్ డ్రింక్ తాగాను, నేను మద్యం సేవించలేదు అనేది కూడా ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కాసేపటి క్రితమే ఫోన్ లైన్ లో సంప్రదించాము. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి అని చెప్పి కేవలం నేను ఒక కూల్ డ్రింక్ తాగాను, ఏదో అనానిమస్గా ఎవరు అగంతకులు రాసినటువంటి లేఖతో నన్ను ఏ విధంగా సస్పెండ్ చేస్తారు, నన్ను పైన విచారణ కూడా లేకుండా ఈ విధంగా ఎట్లా చేస్తారని ఒక నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. దానిపైన కూడా మాట్లాడదాం. కూల్ డ్రింక్ తాగారని చెప్తున్నాడు, మందు కాదని చెప్తున్నాడు. మందు ఎవరైనా ఆ బాటిల్లో తాగుతారా? ఎవరో అగంతకులు రాసిన లేఖ అంటున్నారు. మహిళా క్రికెటర్లు ఈ విధంగా ఆరోపిస్తుంటే ఆయన మాత్రం చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు అందులో పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఉందంటారు, పేరెంట్స్ కూడా ఇచ్చారు. గత 1 month కింద ఇచ్చింది ఈ కమిటీ ఏం చేసింది? ఈ కమిటీ మీడియాకు వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేసింది? ఈ యొక్క చర్యను అక్కడ పిలిపించి ఇన్వెస్టిగేషన్ ఏం చేసినాం అంటే నేను ఈడ క్లియర్గా చెప్పగలుగుతున్నా ఏంటంటే మేము గతంలో కూడా ఇవన్నీ చూసినవే ఉన్నాయి. ఇవన్నిటి వెనుక కమిటీ మెయిన్ బాధ్యత ఉంది. కమిటీ వాళ్ళని వేస్తారు కాబట్టి వాళ్ళు ఏదైతే కలెక్షన్ ఉంటుందో వీళ్ళకి ఇవ్వాలి. 20 లక్షలు ఆయనకు పరాయణం 20 లక్షల శాలరీ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇంత శాలరీలు ఇస్తూ మహిళా క్రికెటర్లకు కోచ్గా పెడితే ఆయన వారి వెళ్తున్న బస్సులోనే మద్యం సేవించడం అనేది అసలు ఎక్కడైనా చూసామా ఇటువంటి సంఘటనలు? అంటే తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను. ఇటువంటివి జరిగితే అమ్మాయిలు మన క్రికెట్ ఆడడానికే కానీ స్పోర్ట్స్ గురించి ఏ విధంగా ముందుకు వస్తారు? వాళ్ళు రావాలంటే మనము వారికి భరోసా కలిగించాలి. వాళ్ళకు ఒక ధైర్యాన్ని తీసుకురావాలి. ఆ ధైర్యాన్ని మనము అడ్డుపడుతుంటే ధైర్యానికి రాకుండా అంటే గతంలో కూడా మంచి క్రికెటర్స్నే భయపెట్టించిన రోజులు ఉన్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అమ్మాయిలది ఏంది, అమ్మాయిలను ఏమైనా మేము చేయగలుగుతామో అన్న విరమిగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెనుక ఎవరెవరు ఉన్నారో దాని మీద ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి గారు దీని మీద చర్య తీసుకోవాలి. దీని మీద ఒక కమిటీ వేసి ఇందులో భాగంగా ఎవరెవరు ఉన్నారు, ఇందులో పెద్ద మాఫియా ఎవరు ఉన్నారు, అతని కోచ్ సపోర్ట్ ఐపీఎస్లు కూడా ఉన్నారు, నాకు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, మీరు ఏం చేయలేరు అంటూ కూడా మాట్లాడుతున్నాడు ఆయన. అదే కదా ఇప్పుడు అది బయటికి రావాలంటే ముఖ్యమంత్రి గారు ముందుకు అడిగేయాలి. ఎందుకంటే దీంట్లో చాలా మటుకు పెద్ద హస్తాలు ఉన్నాయనేది 100% మాకు కూడా తెలిసిన విషయమే. అంటే అందరికీ కూడా ప్రతి ఎలక్షన్లో తెలుసు. గతంలో మా యొక్క బాడీలో ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉంటుండే కోఆప్టెడ్ మెంబర్గా. అంటే అది బయటపడాలి. అది మనం ఇప్పుడు నేను ఏదో వేగ్గా చెప్పడానికి కూడా వీలున్నా దీని వెనుక 100% ఉన్నది. దీని వెనుక అస్త్రాలు ఉన్నాయి. ఆ అస్త్రాలు కూడా అందరికీ తెలుసు. అది నా ఒక్కంతో నేను చెప్పినంత మాత్రం కాదు. నేను గత 10-15 ఏళ్ళ సంది కూడా ఫైట్ చేస్తున్నా. అసోసియేషన్లో జరుగుతున్న కరప్షన్ గురించి కూడా ఫైట్ చేస్తున్నాం. అది ఇంత కొలికి రావడం లేదు. అయినా మళ్ళీ వాళ్ళే ఆ ఒక్క బాడీయే మళ్ళీ పెద్ద మాఫియాగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సీఏలో ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఎలక్షన్ చేస్తారు. ఏదో జనరల్ ఎలక్షన్ తలపించినట్టు చేస్తారు. కానీ అక్కడ కనీసం క్రికెటర్లకు కల్పించినటువంటి ఫెసిలిటీసే కల్పించట్లేదు. ఏకంగా మహిళా క్రికెటర్ల పరిస్థితి ఈ విధంగా మారింది. ఈరోజు ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో గవర్నమెంట్ ల్యాండ్ తప్ప వేరే ల్యాండ్ లేనేలేదు. అసోసియేషన్కు ఇన్ని వందల కోట్ల ఫండ్స్ వస్తాయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఎవ్రీ ఇయర్. ఆ ఫండ్స్ ఎవరి జోబులలో పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఈ వాస్తవాలు తెలివయా? గవర్నమెంట్ ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరి జోబులలోకి ఎక్కడ పోతున్నాయి. అదే దాని మీద కూడా చర్యలు జరిగినందుకే కదా ఈరోజు వీళ్ళు మళ్ళీ ఇంకా విరమిగుతున్నారు, ఇంకా డబుల్ కరప్షన్ చేస్తున్నారు. ఇది చూస్తున్నాం. హెచ్సిఏ ఒక సీనియర్ మెంబరే చెప్తున్నారు అందులో ₹1,00,00,000 ఫండ్స్ వస్తున్నాయి హెచ్సిఏలో, కానీ కరప్షన్కే పోతున్నది. మహిళా క్రికెటర్ల దుస్థితి ఈ విధంగా ఈరోజు మారింది. ఏకంగా హెడ్ కోచే ఆయన మహిళా క్రికెటర్లు వెళ్తున్న బస్సులో మందు తాగడము ఇంత జరుగుతున్నా కూడా హెచ్సిఏ గత నెల నుంచి ఏం చేస్తుంది అనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు క్రికెట్ లవర్స్. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.